నిన్న జడకుట్టు చెప్పుకున్నాం కదా, ఈరోజు పూసలతో అయితే జడకుట్టు ఎలా నేర్చుకోవాలో చూడండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి నిన్న జడకుట్టు ఏదైతే నేర్చుకున్నామో దానికి ఈ రోజు నేను చెప్పాను కదండి, బీడ్స్ వేసి అయితే నేను చెప్తాను అని చెప్పేసి, ఇంక ఇవాళ అయితే బీడ్స్తో అయితే నేను మీకు చాలా క్లియర్గా నీట్గా అయితే చెప్తానండి. నా వీడియోలు చూసి నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫుల్గా చూడండి. ప్రాక్టీస్ అయితే మాత్రం ఎక్కువగా చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు నాలానే మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ముందు వర్క్లో చెప్పుకున్నట్టుగా నేను ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా ఇస్తానండి, తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. నిన్న మనం ఎలా అయితే సేమ్ ఏ ప్రాసెస్లో అయితే కుట్టుకున్నామో అదే ప్రాసెస్లో కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుని మనం కిందకు వచ్చేటప్పుడు ఒక బీడ్ అనేది వేసుకోవాలి, అంతే. మనం కిందకు వచ్చేసి గొలుసు వేసేసుకుంటున్నాం కదా, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఒక బీడ్ అనేది వేసేసుకుని మళ్ళీ ఒక చిన్న గొలుసు, అంటే మనం లాక్ చేయడానికి ఆ గొలుసు వేసుకుంటున్నాం అనమాట. ఆ లాక్ చేసే గొలుసు మళ్ళీ ఇంకొక గొలుసు కూడా వేసుకోవాలి, ఇంకొక చైన్ వేసుకుని అప్పుడు మళ్ళీ పైకి వచ్చి, అంటే రైట్ ఆర్ లెఫ్ట్ మీకు ఏది ఈజీగా ఉంటే అటువైపు అనమాట. రైట్ ఆర్ లెఫ్ట్ కి వచ్చి రైట్ నుంచి లెఫ్ట్ కి, లేదంటే లెఫ్ట్ నుంచి రైట్ కి, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇంకొక బీడ్ ఎక్కించుకుని మళ్ళీ లాక్ చేసి మళ్ళీ ఇంకొక చైన్ వేసుకుని మళ్ళీ రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి వచ్చి మళ్ళీ లాక్ చేసుకుని అలా అయితే జడకుట్టుని వేసుకోవాలండి. యాక్చువల్గా మనం నిన్న జడకుట్టు ఎలా వేసుకోవాలనేది క్లియర్గా చూసాం కదండి, కానీ ఇప్పుడు బీడ్ ఎక్కించుకుంటున్నాం అనమాట. మనం కిందకు వచ్చేసినాం కదా, కిందకు వచ్చేసిన థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్తో మనం బీడ్ అనేది ఎక్కించుకుంటున్నామండి, అంతే. అంతకు మించి ఏం లేదు, చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు, మీకు చాలా ఈజీగా వస్తుంది. అంటే మీకు సులువు తెలియడం కోసమండి, అంతే. మనం ఈ వర్క్ చెప్పడం ఏంటంటే కారణం, అంటే ఇంత సులువుగా వేసుకోవాలి. ఎవరికైనా సరే ముందు బేసిక్ రావాలి కదా, బేసిక్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా మీ మలుపులు మీరే తిప్పుకుంటూ ఉంటారు. మనం ఫస్ట్ బేసిక్ అనేది రావాలి, వచ్చిందంటే అది కంటిన్యూగా ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటుంది అనమాట. అలానే ఇది కూడా నేను మీకు చెప్పడం జరిగింది, జస్ట్ ఓన్లీ బీడ్ అనేది మాత్రమే వేసుకున్నానండి, అంతకు మించి ఏం లేదు. ఆ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు వర్క్ వీడియోస్ అన్ని ఉంటాయి. షార్ట్ లో వచ్చేసరికి నా డైలీ లైఫ్, లేదంటే నేను ఏమైనా కొత్తగా చేస్తున్నానా, లేదంటే వంట చేసినవి కానీ అలాంటివన్నీ పెడుతూ ఉంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందులో కనీసం ఒక 10% మంది 20 లైక్స్ వచ్చినా సరే రికమెండేషన్స్ అనేవి వస్తాయండి, యూట్యూబ్ రికమెండేషన్స్ అనేవి వస్తాయి. అవి వచ్చినప్పుడు మాత్రమే మన వీడియో కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట. నాకు తెలిసి మనకి ఏమీ అమౌంట్ ఏమీ కట్ అవ్వడం అలాంటివి ఏం జరగవు కదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. అంటే తెలియని వాళ్ళకి కూడా సెండ్ అవుతుందని నా ఉద్దేశం అనమాట. పర్పుల్ కలర్ లో చూడండి, నేను షుగర్ బీడ్స్ తో ఒకటి వేసాను కదా, యాక్చువల్గా అది నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను, అది వీడియో అయితే మిస్ అయింది. కానీ మళ్ళీ ఇంకొకసారి అయితే మరి మీకు నేను చూపించాలి కదా, అందుకోసమని నేను మళ్ళీ రికార్డ్ చేశానండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను డ్రాప్ బీడ్స్ తో అయితే చేస్తున్నానండి, అది మోతీస్తో చేస్తున్నాను అనమాట. యాంటిక్ లేవు, ఇంకా మోతీస్తో అయితే చేస్తున్నానండి. సేమ్ అదే ప్రాసెస్, గోల్డ్ ఎలా వేసుకున్నామో సేమ్ అది, ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇవి ఏంటంటే మనకి కాడకుట్టు అంటే తీగల టైప్ లో ఉంటాయి కదా, అలాంటి డిజైన్స్ కి వేసుకోవడానికి అయితే బ్యూటిఫుల్ గా ఉంటాయి. అంటే మళ్ళీ మనం వేరే గొలుసు కుట్టు వేసుకొని అవసరం లేకుండా ప్యాటర్న్ అనమాట, ఒక ప్యాటర్న్ కింద అయితే వచ్చేస్తుంది. ఒకసారి వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ గొలుసు కుట్టు అంటే మళ్ళీ బీడ్స్ వేసుకుని మళ్ళీ అటు ఇటు గొలుసు కుట్టు వేసుకొని అవసరం లేకుండా అయితే ఉంటుంది అనమాట. ఇవి నాకు చూస్తుంటే ఎలా అనిపిస్తున్నాయంటే పెళ్లి కూతురు జల్లు చూడండి, మోడల్ వేస్తారు కదా, అలా అయితే కనిపిస్తున్నాయి కదా, నాకైతే అలాగే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. నేను ఇన్ని రకాల్లో చెప్తున్నాను కదా, ఒకవేళ మీ దగ్గర బీడ్స్ లేవనుకోండి మామూలు రౌండ్ బీడ్స్తోనే ట్రై చేయండి, పెద్ద ఉంటే పెద్ద వాటితోనే, చిన్న ఉంటే చిన్న వాటితో అయితే ట్రై చేయండి, ఏం పర్వాలేదు. మీరు జస్ట్ ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ అయ్యారనుకోండి ఎలాంటివి ఇచ్చినా సరే మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో అయితే అండి నేను బ్లౌజెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఒక 2 days, అండ్ మళ్ళీ తర్వాత నేను వర్క్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మరి మీరు ప్రాక్టీస్ అవ్వాలి కదా, మీరు ప్రాక్టీస్ అయితేనే కదండి మీకు వస్తుంది. మీరు ప్రాక్టీస్ అవ్వలేదనుకోండి నేను
ఎంత చెప్పినా వేస్టే. అంటే మళ్ళీ మీరు చూస్తారనుకోండి, కానీ మన ఛానల్ని ఫాలో అయ్యి చూస్తున్న వాళ్ళకైతే ఒక కంటిన్యూటీగా చెప్పాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈ వర్క్లన్నీ వచ్చేసాయి అనుకోండి, ఇంకా డిజైన్సే చెప్పేస్తాను. ఇంకా పికాక్ ఎలా కుట్టుకోవాలి, లేదంటే ఒక ఎలిఫెంట్ ఎలా కుట్టుకోవాలి, లేదంటే ఒక ఫ్లవర్ని ఎలా కుట్టుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తానండి. ఎందుకంటే నేను చేసే బ్లౌజెస్లో కూడా మీకు చూపిస్తే మీకు అర్థమైపోతుంది. అవేం పెద్ద ఏం సపరేట్గా ఏం చూపించిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డిజైన్ ఎలా ఉంది అనేది మనకి ఇప్పుడు ఒక పికాక్ డిజైన్ ఉందనుకోండి, ఆ డిజైన్లో ఇప్పుడు మొత్తం అంతా బీడ్స్తో ఉంది, కానీ మనం కుందన్స్ యాడ్ చేసి, బీడ్స్ యాడ్ చేసి, దర్దోసి యాడ్ చేసి అలా మనకి వచ్చేయాలన్నమాట. మన మైండ్ థాట్ అనేది అలా మారిపోవాలి. మీరు అంత బాగా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఇది వెయ్యాలా, ఈ ప్లేస్లో ఇది వెయ్యాలా అనే టైప్లో వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇవి చేస్తున్నాను, సరే గోల్డ్ బీడ్స్ వేసాము, తర్వాత మోతీ బీడ్స్ కూడా వేసేసాము కదా, ఇప్పుడు ఏం చేద్దామని అనుకున్నాను. అనుకునేలోగా 2 మోతీ బీడ్స్ వేస్తుంటే సర్లే మధ్యలో ఇంకో 2 గోల్డ్ వేసుకుంటే ఏం పోయింది అని అనిపించి వేసేసుకున్నాను అనమాట. మీకు ముందు పికాక్ గురించి చెప్పాను కదా, ఇందుకోసమనే చెప్పాను. ఏంటంటే మన మైండ్ సెట్ని మనం ఖచ్చితంగా వర్క్ అనేది నేర్చుకున్నాం అనుకోండి, మనం ఒక డిజైన్ చూసేసరికి సరే వీళ్ళు ఇక్కడ తర్దూసి వేశారు, బీడ్స్ వేశారు, సరే ఇక్కడ మనం థ్రెడ్స్ వేసుకోవచ్చు అనే థాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నాకు ఇప్పుడు ఈ విషయంలో ఎలా థాట్ అనేది వచ్చిందో అలానే ప్రతి దాంట్లో కూడా థాట్ అనేది వస్తుందండి. రేపు నేను ఈవినింగ్ ఒక బ్లౌజ్ అయితే అప్లోడ్ చేస్తాను. అది వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ ఒకలా ఉంది, మనం వర్క్ చేసిన బ్లౌజ్ ఒకలా ఉంది. అంటే ఒకలా అంటే ప్యాటర్న్ ఏం మారలేదు, సేమ్ అదే ప్యాటర్న్ వస్తుంది, కానీ శారీకి తగ్గట్టుగా మనం బ్లౌజ్కి తగ్గట్టుగా కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. జస్ట్ ప్యాటర్న్ మాత్రం అదే అండి. చాలా సింపుల్ వర్క్ అది మీలాంటి వాళ్ళు కూడా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా మీరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కొంతమంది బీడ్స్ గ్యాప్ ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు, అది కూడా నేను ఆ వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్తాను. రేపు షార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు టైం సెట్ అవ్వట్లేదు, కానీ రేపు లాంగ్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే తన కోసమే నేను ఆ డిజైన్ కూడా పిక్ చేసుకున్నాను అనమాట. నాకు కస్టమర్ కూడా అదే డిజైన్ ఇవ్వడం నాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగుంటుంది కదా అని అంతే అనిపించింది అనమాట. ఏమో అండి, నేనైతే మీకు దగ్గరగా ఉండి మీ ఎదురుగా ఉన్నట్టు మాట్లాడుతున్నానని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు. ఎవరు నేర్పించే వాళ్ళు ఇవన్నీ చెప్పరు కదా, కానీ నేను ఏంటో మరి అలా చెప్తున్నాను. మరి మీకు అర్థమవుతుంది, లేదు అంటే ఇంకా మంచిగా నేర్చుకుంటారని అయితే చెప్తున్నానండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, షుగర్ బీడ్స్తో అయితే చేశాను. నేను మీకు నిన్న కొంచెం లావుగా ఉండేది లైట్ కలర్తో చెప్పాను కదండి, సేమ్ అలాగనే అనమాట. అందులో షుగర్ బీడ్ని అడ్డంగా వేసుకుంటున్నాం. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఈ సింగిల్ బీడ్తో కూడా వేసుకోవచ్చు, కానీ అది అంత లుక్ లేదని చెప్పేసి వీడియోలో బాగోలేదులే అని చెప్పేసి ఇంకా నేను షుగర్ బీడ్స్తో అయితే వేసాను అనమాట. ఇంక అందుకే పెద్ద బీడ్తో అయితే అడ్డంగా వేసి అయితే చూపించలేదు, నిలువుగా వేసి చూపించాను. అండ్ ఈ షుగర్ బీడ్స్ వచ్చేసరికి నేను అడ్డంగా అయితే వేసి చూపిస్తున్నాను అనమాట. మీకు అర్థమైందా వర్క్ ఎందులో ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ వర్క్స్ అన్నీ కూడా తీగల టైప్లో ఉంటాయి కదా మన బ్లౌజెస్కి, వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఈ వర్క్ అనేసరికి ఏంటంటే కొంచెం మోటతనం అయితే ఉంటుందన్నమాట. బీడ్స్ అయితే పర్వాలేదు, కానీ ఇంత లావుగా వేసుకుంటే కొంచెం మోటగా ఉన్నట్టయితే ఉంటుంది. మన బ్లౌజ్ నెక్కకు వచ్చేసరికి బార్డర్ ఉంటుంది కదా, నెక్ బార్డర్, ఆ బార్డర్ కూడా వేస్తూ ఉంటారండి చాలామంది. కానీ నేనైతే దీనికి పెద్దగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇవంతా కూడా కొంచెం ఓల్డ్ మోడల్ అయితే అయిపోయాయి అనమాట. అందుకోసమని నేనైతే పెద్దగా ప్రిఫర్ చేయను. జస్ట్ ఇప్పుడు లోడింగ్, డబల్ కలర్ లోడింగ్ అని, లేదంటే దర్దోజీతో లోడింగ్ అని, లేదంటే షుగర్ బీడ్స్తో లోడింగ్ అని, ఇవన్నీ చాలా వెరైటీస్ వచ్చేసాయి కదండి. దానివల్ల ఏంటంటే దాని మీద ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. అండ్ ఇంకా దర్దోజీ కూడా నేను మీకు క్లాసెస్ కూడా చెప్పేశానండి. ఆ దర్దోజీ అయితే కాడ కుట్టని చెప్పాను కదండి, అలా కూడా వేసుకుంటున్నారు అనమాట. అందుకే ఈ డిజైన్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు, కానీ మనం నేర్చుకోవాలి కాబట్టి నేను మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.